నిజానికి చెప్పడానికి సిగ్గుపడాలి వీడు. వాళ్ళకి చెప్పేది ఒకటే, నిజమైన దేవుడిని తెలుసుకున్నావు కనుక నిజమునకు దేవుడు కానీ సామాన్య మనుషులుగా ఉన్న వాళ్ళని మొక్కటం మానేయి. మనం పురాణాల్లో గతంలో నమ్మినటువంటి వాళ్ళంతా సామాన్య మానవులే. వాళ్ళలో కూడా అరిషడ్ వర్గాలు పనిచేశాయి. వాళ్ళు కూడా మన వంటి బలహీనమైన మనుషులే. వాళ్ళందరికీ కూడా రక్షకుడు అవసరం. వాళ్ళకి మనకి అందరికీ దిక్కు ఏసే. ఇవన్నీ ఏ చెప్పుతో కొట్టాలి మీరు చెప్పండి. ఇప్పుడు దాకా హిందూ దేవతల్ని దూషించడం, అవమానించడం తప్పు. అలా చేయకుండా, వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా మనం ప్రేమగా మాట్లాడుతూ మత మార్పిళ్ళు చేయాలి అన్నాడు కదండి. పోనీ కొంతవరకు అది బెటర్ అనుకుందాం. మన దేవుళ్ళని తిడుతూ మత ప్రచారాలు చేసే వాళ్ళకంటే మంచిగా సఖ్యతగా మాట్లాడుతూ మత ప్రచారం చేయటం కొంచెం బెటర్ అనుకుందాం. కానీ ఇప్పుడు ఇది చేసిందేంటి? మీ పురాణాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సాధారణ మానవులే, వాళ్ళలో కూడా అరిషడ్ వర్గాలు ఉన్నాయి, అంటే వాళ్ళలో కూడా పాపాలు ఉన్నాయి.